సో మూవీ ట్రైలర్ చూసాను అందక అని. అందక అంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా చెప్తారా నాకు? అది మీనింగ్ చెప్పాలంటే మూవీ చూడాలి. ట్రైలర్ చూసాను. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నవంబర్ 28th. నవంబర్ 28th రిలీజ్ దిస్ మంత్, అవుతుంది. నెక్స్ట్ వీక్. అంటే ట్రైలర్లో అంటే చూస్తే అందక అంటే నాకు ఎందుకో బ్లైండ్ ఏమో అనిపించింది. యా ద అదేనా మెయిన్ లీడ్ meaning? బ్లైండ్. బ్లైండా? ఓకే, Blind character. హీరో బ్లైండ్ కదా అందులో. అవును. సో నేను ఇందులో డైలాగ్ చూసాను ఒకటి, ఏంటంటే కనిపించే వాళ్ళే ఏదో మోసం చేయాలి సంథింగ్ ఏదో డైలాగ్ ఉంది. అంటే ఇప్పుడు మనం హీరో అందులో బ్లైండ్, మనం కళ్ళ ముందు చూసే వాళ్ళే ఎంతో మంది మోసం చేస్తూ ఉంటారు. సో హీరోని ఎవరైనా మోసం చేస్తారా అందులో? అంటే అతని కళ్ళు కనిపించవు కదా. మోసం చేయడము అంటే ఇప్పుడు జనరల్గా కళ్ళు ఉన్నా కళ్ళు లేకపోయినా ఒకరిని మోసం చేయాలనుకుంటే ఎలా అయినా మోసం చేస్తారు. అవును. అలాంటిది అన్నీ ఉన్న మనమే ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నప్పుడు ఒక బ్లైండ్ పర్సనే ఎలా ఫీల్ అవుతాడు అన్నది ఈ కథ. ఓకే. సో ఎదుటి వాళ్ళ స్వార్థం కోసం తనని ఎలా వాడుకున్నారు అనేది ఈ మూవీ కథ. ఓకే. మీరు అంతకుముందు ఏదైనా మూవీస్లో చేశారా? ఎస్ మేడం, నా ఫస్ట్ మూవీ వచ్చేసి తమసోమ జ్యోతిర్గమయ అండ్ నెక్స్ట్ మూవీ విశ్వక్ మూవీ చేశాను. ఓకే. విశ్వక్ మూవీ దిస్ ఇస్ మై థర్డ్ మూవీ. అవునా, మెయిన్ రోల్స్ ఏనా అందులో? అవునండి, తమసోమాలో లీడ్ రోల్ చేశాను, విశ్వక్లో సపోర్టింగ్ రోల్ చేశాను, దీంట్లో నెగిటివ్ రోల్ చేస్తాను. అవునా, జస్ట్ వర్స్టైల్ యాక్టర్గా. చూడడానికి చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నారు. నెగిటివ్ రోల్ ఎలా ఉంటుందో చూడాలి మూవీ వచ్చాక. యాక్టర్స్ మీద పాజిటివ్ గానే ఉండాలి. ఇక క్యారెక్టర్లకి ఇంజెక్ట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ వర్స్టైల్గా ఓకే కన్వర్ట్ అయిపోతుంది. రసూల్ గారు, మీరు అంతకుముందు ఏమైనా మూవీస్ చేశారా? చేశాను మేడం. ఏమేమి మూవీస్ చేశారు? నేను నా ఏలియన్ గర్ల్ ఫ్రెండ్ ఒకటి వెబ్ సిరీస్ ఉంది. ఓకే. అండ్ ఇంతకుముందు మండపం దాకా సింగిల్ 30+ అనేది ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇంతకుముందు షార్ట్ ఫిలిం చేశాను. ఇప్పుడు అప్కమింగ్లో ఒక 2 మూవీస్ ఓకే అయిపోయినాయి క్యారెక్టర్స్. వావ్. ప్రజెంట్ ఫౌజీలో చిన్న రోల్ చేస్తున్నాను. అవునా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు చేశారండి సందీప్ గారు? అంటే నేను యూట్యూబ్లో 1 hour మూవీ చేశాను దందా అని చెప్పేసి. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఈ మూవీలో విలన్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. మిమ్మల్ని ఇన్స్టాలోనే ఎక్కడ చూసినట్టుగా ఉంది ఫేస్. అవునా, ఇందులో నెగిటివ్ రోల్ అని విన్నాను. అంటే ఇంత స్మైల్ ఇస్తున్నారు కదా, విలన్కి ఎలా చేశారు? చేయాలి కదండి, యాక్టర్ అన్నప్పుడు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అన్ని చేయాల్సింది. ఓకే, విలన్ అంటున్నారు కదా, ఒక చిన్న డైలాగ్ చెప్తారా మాకు నెగిటివ్ రోల్ కి? వీరశంకర్ రెడ్డి మొక్కే కథ పీకితే పీక కోస్తా. అది చిరంజీవి డైలాగ్. నీ డైలాగ్ చెప్పరా? ఉంటే డైలాగులు ఏదో ఒకటి చెప్పు. ఓకే, బాగా చెప్పారు. అంటే మీ ఓన్ గా ఏమైనా డైలాగ్స్ ఉన్నాయా అంతకుముందు చెప్పినవి? కానీ అంటే ఈ మూవీలో కాకుండా ఈ మూవీలో రివీల్ అవ్వకూడదని అనుకుంటున్నారు. సో అంతకుముందు ఏమైనా మూవీస్ లో ఉన్నాయా? లేవా? మీరు సింగరా? మీరు పాట పాడతారా ఒకటి? ఈ మూవీస్ లో సాంగ్స్ విన్నాను, 2 songs 3 songs విన్నాను. చాలా బాగున్నాయి లిరిక్స్. ఒకరు పాడొచ్చు కదా మంచిగా. ఆయన ఆటలు బాగా ఆడతాడు కానీ పాటలు పాడాడు. అవునా, మీరు పాడతారా పాటలు? లేదండి, బాగోదు, కెమెరామెన్ భయపడుతుంటారు. పర్లేదు, నేను భయపడకుండా ఉంటే చాలు. పాటలు కాదు, అమ్మాయిలతో ఎలా ఎలా నడుచుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అవునా, ఫ్లట్టింగ్ చేస్తారా బాగా? మూవీలో క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. అవునా, ఫ్లట్ చేస్తారా? చేస్తారు, ఇంకా ఏడిపిస్తారా? చెప్పు, నువ్వే చెప్పు నా క్యారెక్టర్ గురించి. నేను అదే అందుకే ముందే చెప్పాను, మిమ్మల్ని చూస్తుంటే నాకు జాతి రత్నాలు లాగా అనిపిస్తున్నారు అని. ముగ్గురు లొకేషన్ లో కూడా అంతే ఇంతే. అవునా, చాలా ఎంజాయ్ చేశారా? మూవీ 90% మేము అవుట్డోర్ లోనే చేసాం. పబ్లిక్ గార్డెన్, ఇందిరా పార్క్, అదే అనిపించింది. ట్యాంక్ బండ్, ఇవన్నీ సీన్స్ ఉన్నాయి. హైదరాబాద్ లోనే చేశారా మూవీ అంతా? మొత్తం టోటల్ హైదరాబాద్. ఓకే. ఎంత టైం పట్టింది మూవీ చేయడానికి? 28 days పట్టింది. 28 days. రీసెంట్ గానే అయిందా? చాలా టైం పట్టిందా? 5 months అయిపోయింది. 5 months అయిపోయింది. ఓకే. మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అందులో చాలా బాగా వెళ్ళింది రీచ్ కూడా, నేను చూసాను. అందులో లాస్ట్ కి మందు తాగుతారు కదా, అంటే అమ్మాయి మోసం చేసిందని తాగుతారా? అది ఎలా అనిపించింది మీకు? అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయాక తాగుతారేమో అనిపించింది, కానీ బట్ మోసం చేసి ఏం కాదు. వస్తుందా అమ్మాయి మళ్ళీ?
లాంగ్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఆ month- మనం ఫీల్ అవుతా ఉంటాడు అనమాట, అవునా? చూడలేకపోతున్నా కలవలేకపోతున్నా అని చెప్పి అప్పుడు ఫీల్ అయ్యి ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఓకే. వస్తుందా తర్వాత హీరోయిన్? అది ఎట్లా వస్తుందో రాదో మీరు అప్పుడే చెప్తున్నారేంటి సార్ మీరు? మేడం చిన్నగా క్లూ లాగుతుంది స్టోరీ మొత్తం story చెప్పేలా చేస్తున్నారు. అమ్మో మేడం చాలా మూవీ చూడాలి, డెఫినెట్లీ మూవీ చూస్తే చూడండి. ఫస్ట్ 28 నవంబర్కి మనకు రిలీజ్ ఉంది కదా, సో మీరు చూసి ఎంజాయ్ చేయండి థియేటర్లోనే మంచిగా. ఓకే. డెఫినెట్లీ ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా ఉంటుంది అంటే ఖతర్నాక్ ఉంటుంది. అవును. ఆ విజువల్స్, ఆ సౌండ్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది, అరే నీ అమ్మ, ఒక తెలియని ఇది ఉంటుంది మీకు. నాకైతే సో అందులో సినిమా అనేది అప్పుడు enjoy చేయలేదు కదా మీరు. అవును. అది కానీ మీరు చెప్తున్నారు కదా. చేస్తున్నారు.